ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. స్వామివారి సన్నిధిలో పలు సేవలను, ఆలయ పునర్నిర్మాణం కన్నా ముందున్న పాత ఆచారాలను ఒక్కొక్కటిగా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆలయం ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. యాదాద్రిపై ఏబిఎన్ స్పాట్లైట్. తిరుమలకు ధీటైన గుడి యాదగిరిగుట్ట. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఇప్పటికే కొన్ని పాత ఆచారాల పునరుద్ధరణకు, కొత్త ఆచారాల్ని పాటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొబ్బరికాయలు కొట్టేందుకు అవకాశం లేకుండా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఆ అవకాశం భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా స్వామివారి జన్మదిన నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున కొండపైన విష్ణు పుష్కరిణిలో భక్తులు స్నానమాచరించడానికి స్నాన సంకల్ప సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ప్రధాన ఆలయం వద్ద అఖండ దీపారాధన పూజల్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో ప్రారంభింపజేశారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు కొండపై విష్ణు పుష్కరునిలో స్నాన సంకల్పం చేసేందుకు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు కొండపై విష్ణు పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే వెసులుబాటు ఉండేది. ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలైన తర్వాత భక్తులకు కొండపైన విష్ణు పుష్కరిణిలో అనుమతి ఇవ్వకుండా కొండ కింద పుష్కరిణిని అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు అందులోనే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఇప్పుడు కొండపైన విష్ణు పుష్కరిణిలో భక్తుల కోరిక మేరకు పాత ఆచారాన్ని కూడా 100 రూపాయల నామమాత్రపు రుసుముతో స్నాన సంకల్పాన్ని ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ స్నానం ఆచరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్నాన సంకల్పం సమయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అక్కడే టికెట్ పొందే సదుపాయాన్ని కల్పించారు. టికెట్ పొందని భక్తులు తలపై నీళ్లు చల్లుకునే వెసులుబాటును కల్పించారు. పుష్కరిణిలోకి కోతులు ప్రవేశించకుండా సుమారు 2 లక్షల వ్యయంతో మంకీ గార్డ్ మాదిరిగా నైలాన్ వైర్ నెట్ ఏర్పాటు చేశారు. పురుషులు, మహిళలకు వేరువేరుగా అల్యూమినియం ఫ్రేమ్, బ్యాష్ అండ్ బ్యాలెన్స్ షీట్ తో పాటు భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 2 గదులు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి తరహాలో నిత్యం వెలిగే అఖండ దీపారాధనకు ప్రత్యేకంగా ఒక షెడ్డు, దాని కిందే కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ పాత ఆచారాలు అందుబాటులోకి రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజులు కలుపుకొని నెలకు 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. రాష్ట్ర నలుమూల వచ్చే భక్తులకు వసతులు కల్పించే విధంగా గతంలో ఏ రకంగా అయితే స్వామివారి దర్శనం సులభంగా అయిందో మళ్ళీ అదే విధంగా సులభతరం చేసి పైన డార్మెంట్రాలతో సహా అన్ని కూడా మళ్ళీ పూర్వం తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇలా మా జన్మ ధన్యమైంది ఏంటంటే మళ్ళీ పుష్కరిని ఓపెన్ చేసి, గండదీపం ఓపెన్ చేసి స్వామివారి గిరిప్రదక్షిణ కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ ప్రభుత్వం నుంచి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి స్థానికంగా ఒక 1000 రూములు కూడా వేయాలనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటిగా ఈ వారం 10 రోజుల్లో ఇక్కడ ఈవో గారి చొరవతోటి మళ్ళీ అందరు అధికారులను కలుపుకొని ఇక్కడ పంతులు కూడా బ్రహ్మాండంగా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వారం 10 రోజుల్లో ఒక 5000 మంది రోజు భోజనం చేసేటట్టుగా అన్నదాన సత్రం కూడా ఓపెన్ చేస్తామని తెలుస్తున్నాం. నామినల్గా మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి నామినల్ ఫీజు తోటి, నామినల్ రెంట్ దాంట్లో చేస్తున్నాం. పుష్కరిని చాలా చిన్నగా కట్టారు, 100 మంది కంటే చేయలేరు కాబట్టి ఎక్కువ మంది మనం ఫ్రీ వదిలేసినా దానిలో పట్టడం కష్టమైంది కాబట్టి దీన్ని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి భక్తులందరూ ఆలోచించి ఈ మొక్కు ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించండి. మొక్కు దంపతులు ఇద్దరు చేసిన సంకల్పం చెప్పించుకుంటారు. ఆ మొక్కు ఉంది, ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా అందరం కాపాడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. భక్తులు నిద్రించడానికి ఆలయ పునర్నిర్మాణానికి ముందు కొండపైన వసతి గృహాలు ఉండేవి. కానీ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన వసతి గృహాలు తొలగించడంతో భక్తులకు అసౌకర్యం ఏర్పడింది. కొండపైన ఆలయం వద్ద భక్తులు నిద్ర చేయడం ఆనవాయితీ కావడంతో ఇప్పుడు డార్మెటరీ హాల్ ని అందుబాటులోకి తెచ్చారు. యాదఋషి తపోఫలంతోనే స్వామి ఈ కొండపై వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. గతంలో తులసి కాటేజ్ వద్ద ఒక మర్రి చెట్టులో యాదఋషి విగ్రహం ఉండేది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నల్లరాతితో యాద మహర్షి విగ్రహం చెక్కి అక్కడే ఏర్పాటు చేశారు. స్వామివారి ప్రియభక్తుడు భక్త ప్రహ్లాదుడికి ఇప్పటి వరకు మండపం లేదు. ఇరువురిని ఆరాధించేందుకు మండపాల ఏర్పాటుకు ఇటీవల గిరి ప్రదక్షిణ రోడ్డు వెంట స్థల పరిశీలన చేసి ఆన్లైన్ టెండర్లు పిలిచినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. పుణ్యస్నానాలు చేసే పద్ధతిలో తీసుకొచ్చిన చాలా సంతోషించిన విషయం. ఈ పద్ధతితో పాటు పాత ఆచారాలు కొండపైన ముఖ్యంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి
40 రోజులు గిరిప్రదక్షిణ 40 రోజుల మండలం దీక్ష ఉంది. ఆ దీక్ష చేసిన భక్తులకు తన కోరికలను తీర్చాయనేది ఇక్కడ స్థల పురాణం. ఆ మండల దీక్ష కూడా ఇప్పుడు లేదు. తర్వాత దాన్ని కూడా ప్రవేశపెట్టాలని భక్తులకు అన్ని స్వామివారిని అనుగుణంగా భక్తులకు తీర్చిదిద్దాలని ఉన్న గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గారిని దేవస్థాన అధికారులందరినీ కోరుకుంటాం. ప్రస్తుతం భక్తులు కొండ కిందనే ఉంటున్నారు. మరి ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనారాయణ స్వామికి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే కొండపైన నిద్రించి తమ కష్టాలను స్వామివారికి చెప్పుకోవడం ద్వారా పుష్కరిణి స్నానాల ద్వారా శారీరక రుగ్మతులన్నీ తొలగిపోతాయి ఒక భావన ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం గత 4 నెలలుగా ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఉన్న ఈవో గారు ఆధ్వర్యంలో వాటన్నిటిని పునఃప్రారంభం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషకరం. భక్తులకు అంటే ఇక్కడ వసతి గదులు చాలా దూరంలో ఉన్నాయి. ఆ బస్టాండ్ వరకు వచ్చి ఎక్కిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఉన్న 300 ఆటోలు కూడా ఇబ్బంది పడ్డాయి. ఆటోలను పునఃప్రారంభం చేయడం వల్ల భక్తులకు రవాణా సౌకర్యం సులభంగా అయింది. అంతేకాకుండా చాలామంది తమ కష్టాలను తొలగిపోవడం కొండపైన నిద్రలేదని దాదాపు ఒక 6-7 సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొండపైన నిద్రించే అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా యాదాద్రి ఆలయానికి మహర్దశ ఖాయమని తేలిపోయింది.